హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, గోల్కొండ, తోలిచౌకి, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఆలంఘర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల గంట నుంచి గంటన్నర పాటు నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురిసేటటువంటి అవకాశం, ఇదే స్థాయిలో కురిసినటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వీకెండ్ కావడంతో కొంత ట్యాంక్ బండ్ కానివ్వండి, నెక్లెస్ రోడ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం మీద నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు మెట్రో స్టేషన్ల కింద కూడా వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, దాంతోపాటు మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా ఇటు మలక్పేట్ అండర్ పాస్ ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో, రైల్వే బ్రిడ్జ్ కింద కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం జరుగుతుంది. ఇక షేక్పేట్ కానివ్వండి, టోలీ చౌకి, నానల్ నగర్ చౌరస్తా, మెహదీపట్నం మార్గాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో మొత్తం చెరువులను కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు షేక్పేట్ కానివ్వండి, గోల్కొండ కానివ్వండి, మణికొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పొచ్చు. సో ఇక రాగల ఇంకో గంట పాటు భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో భాగ్యనగర వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా హెచ్చరిస్తుంది. ఇప్పటికే ఇటు హైడ్రా టీమ్స్ దాదాపు 300 హైడ్రా మాన్సూన్ టీమ్స్ పూర్తిగా రంగంలో దిగాయి. ఎక్కడైతే పూర్తిగా వాటర్ నిలిచిపోయిందో ఆ ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఇటు మోటార్ల సహాయంతో వాటర్ వాకింగ్ ఏరియాస్ లో కూడా ప్రత్యేకంగా టీమ్స్ ని సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఇక లకడికాపూల్ జంక్షన్ దగ్గర కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. నగర వ్యాప్తంగా దాదాపు 350 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి మాన్సూన్ టీమ్స్ సిద్ధం చేసి పెట్టారు. వాటర్ అంతా కూడా మోటార్ల సహాయంతో ప్రస్తుతం తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు వాహనదారులు ఇబ్బందులు పడకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కూడా ఇటు హైడ్రా టీమ్స్ అయితే రంగంలో దిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు నగర వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అలర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ఇంకో గంట 2 గంటల పాటు భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ పదే ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా నగరవాసులను విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఓవరాల్ గా ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని షేర్లింగంపల్లి వరకు పూర్తిగా భారీగా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు షేక్పేట, గోల్కొండ, మణికొండలో మాత్రం వర్షం దంచుకొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.